చనిపోతే బ్రతుకుందా? మరొకసారి చెప్తాను, చనిపోతే బ్రతుకుందా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవమగును. ఆత్మకు చావుంటే దేవునికి కూడా చావు ఉంటుంది. ఆత్మ అయిన దేవునికి చావు లేదు గనుక ఈ దేహంలో ఉన్న మన ఆత్మకు కూడా చావు లేదు. ఎందుకంటే దేవుని ఆత్మల నుండి విడిపోయిన ఆత్మలము మనము గనుక. కాబట్టి దేవునికి చావు లేదు, మనకు చావు లేదు. ఫిలిప్పీల పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీల పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. నా పౌరస్థితి పరలోకమందున్నది, నా పౌరస్థితి పరలోకమందున్నది. అదే నా స్థిరమైన లోకం, అదే నా దేశం. చనిపోతే బ్రతుకుంది. ఆ బ్రతుకు నువ్వు పొందాలంటే ఈ బ్రతుకులో మనం కష్టపడాలి, దేవునికి ఇష్టలుగా మారాలి, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఇదేనండి మన ఆత్మల రక్షణ.